కొంతమంది మన లైఫ్ లోకి ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో అస్సలు అర్థం కాదు కదా. నిజంగా ఈ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. అది నేను డిగ్రీ చదువుకునే టైంలో ఫస్ట్ ఇయర్ అనుకుంటా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటే సడన్ గా ఇంకా ఫుల్ గా గాలి వేసి వర్షం పడడం స్టార్ట్. నాకు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే ఆ ఒక్క రూట్ తప్ప ఇంకే ఏమీ తెలియదు. అక్కడ ఒక చెట్టు ఉంటే అక్కడైతే ఆగిపోయాను. ఫుల్ గా వర్షం అయితే ఇంకా పిడుగులు పడేలా ఉంది. నాకైతే చాలా భయం వేసింది. ఆ రూట్ లో ఒక్కళ్ళు కూడా లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. నాకైతే కాలు చేతులు ఆడలేదు. అప్పుడే ఒక 60-70 ఏళ్ల ముసలావిడ నన్ను చూసి లోపలికి రమ్మని పిలిచింది. నాకైతే వెళ్లాలా వద్దా కూడా అసలు అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కదా అని నేనైతే వెళ్లకుండా ఉండాలనుకున్నాను. ఇంకా గాలి వాన ఎక్కువైపోయి పిడుగులు పడ్డం స్టార్ట్ అయింది. ఇంకా ఏదైతే అదయింది, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. వర్షం తగ్గే వరకు ఎలాగోలా ఉండి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని మనసులో అనుకుని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో పలికి నన్ను పిలిచారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అక్కడే నేను అనుకునే సంఘటన అయితే జరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.